అన్నారు. అప్పుడు వారిద్దరూ కూడా స్వామివారి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా మా ఇద్దరికి కూడా మాటల సందర్భం వచ్చింది, మరి స్వామివారి గొప్ప అమ్మవారి గొప్ప అని చెప్పారు. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు చెప్పారు, ఇక అందరికీ కూడా భూలోకంలో చెప్పుకోవాలయ్యా అంటే బంగారము వెండి రెండు ఉన్నాయి. అవునా? బంగారం గొప్పదా వెండి గొప్పదా? బంగారమేనా? వెండి లేకుండా బంగారం వస్తుందా? బంగారం తయారవ్వాలి అంటే ఖచ్చితంగా వెండి కలవాలి. అవునా? మరి బంగారం కావాలి అంటే వెండిని కలపతే బంగారం తయారు చేయలేమన్నారు. అలాగే వెండి కావాలి అంటే బంగారం యొక్క రాసులు ఉండాలి. కావున ఏది కావాలన్నా సరే రెండూ కూడా కావాలి. మామూలుగా స్వామివారిని ఏం చెప్తాం? రౌద్రం రౌద్రాత్మకం ఘోరం అని చెప్తాం. అంటే స్వామివారు రౌద్రాత్మకం అంటే సృష్టికి ఏమి కావాలి అనేటువంటిదంతా కూడా చూసుకునేటువంటిది ఆ యొక్క స్వామివారే. మరి స్వామివారే గొప్ప కదా అనుకుంటే ఎలా? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడు ఎవరు? అమ్మవారు. అంటే మనం ఇలా ఒక శక్తి ఉండాలన్నా, ఒక వస్తువు లేపాలన్నా, మనం ఇక్కడి నుంచి అక్కడికి నడవాలన్నా సరే శరీరంలో ఏం కావాలి? శక్తి కావాలి. అటువంటి శక్తి ఇచ్చేటువంటిది ఎవరు? అమ్మవారు. కావున ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరు కూడా చెప్పలేము. కావున అందరూ